వెల్కమ్ టు PythonLife యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు ఈ క్లాస్లో ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ ఫంక్షన్స్ అనేటివి మనం ఎందుకు యూజ్ చేస్తాం, వై వి యూజ్ దిస్ ఫంక్షన్స్ అని అన్నప్పుడు మనం కాంప్లెక్సిటీని రెడ్యూస్ చేయడానికి ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. సో దట్ వీ కెన్ డివైడ్ ద ప్రోగ్రామ్ ఇంటూ డిఫరెంట్ ఫంక్షన్స్. మనం ప్రోగ్రామ్ని డిఫరెంట్ ఫంక్షన్స్ లాగా డివైడ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనము రీయూజబిలిటీని అచీవ్ చేయడానికి మనము ఈ ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. మీన్స్ ఎలా అంటే, ఇప్పుడు మనం ఓన్లీ కోడ్ని వన్ టైం రాసాం, సో అదే సేమ్ కోడ్ని మనం మల్టిపుల్ టైమ్స్ అవసరమైనప్పుడల్లా దాన్ని యూజ్ చేసుకోవచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఫంక్షన్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ సింటాక్స్ చూడండి, ఫంక్షన్ యొక్క సింటాక్స్ రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అండ్ పారాంథసిస్ అండ్ కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. రిటర్న్ టైప్ అంటే ఏంటిది, ఫండమెంటల్ డేటా టైప్ని మనం రిటర్న్ టైప్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ వాల్యూస్ని మనము ఇక్కడ ఫంక్షన్లో మనం ఇంటీజర్ వాల్యూస్ని తీసుకున్నప్పుడు మనం ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఏం తీసుకుంటాం, ఇంటీజర్ అని తీసుకుంటాం. లేదు మనం ఒకవేళ ఫంక్షన్ వాల్యూస్ అనేటివి ఫ్లోట్లో తీసుకున్నప్పుడు రిటర్న్ టైప్ అనేది ఫ్లోట్లో తీసుకుంటాం. ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఫ్లోట్గా తీసుకుంటాం. లేదు ఒకవేళ ఫంక్షన్ అనేది డస్ నాట్ రిటర్న్ ఎనీథింగ్ అంటే అది ఏమీ తీసుకోవట్లేదు అని అన్నప్పుడు, అంటే ఎలాంటి వాల్యూస్ని తీసుకోవట్లేదు అన్నప్పుడు రిటర్న్ టైప్గా మనము వాయిడ్ని యూజ్ చేస్తాం. బట్ ఏదో ఒక రిటర్న్ టైప్ అయితే ఖచ్చితంగా మనం ఇక్కడ యూజ్ చేయాలి. లేదు అని అంటే కంపైలర్, మనం ఒకవేళ ఇక్కడ రిటర్న్ టైప్ అనేది ఏది యూజ్ చేయకపోతే కంపైలర్ బై డిఫాల్ట్గా దాన్ని ఇంటీజర్ అని తీసుకుంటుంది రిటర్న్ టైప్గా. సో ఇది రిటర్న్ టైప్. నెక్స్ట్ ఫంక్షన్ నేమ్ అంటే ఏంటిది, ఇట్ ఈస్ లైక్ ఐడెంటిఫైర్, అంటే ఇది ఐడెంటిఫైర్ అని చెప్పొచ్చు. సో మనం ఐడెంటిఫైర్కి ఏ రూల్స్ అయితే ఫాలో అవుతామో ఆ రూల్స్ని ఫాలో అయ్యి ఈ ఫంక్షన్ నేమ్ని డిక్లేర్ చేయాలి. ఇది ఫంక్షన్ నేమ్. అండ్ నెక్స్ట్ కర్లీ బ్రేసెస్లో కోడ్ టు బి ఎగ్జిక్యూటెడ్. సో ఇది ఫంక్షన్స్ సింటాక్స్. సో నెక్స్ట్ కాలింగ్ ఏ ఫంక్షన్ కాలింగ్ అంటే ఏంటిది, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్, అంటే ఏదైనా స్పెసిఫిక్ బ్లాక్ ఆఫ్ కోడ్ని ఓన్లీ మనం ఇది కాల్ చేసినప్పుడు మాత్రమే ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీన్స్ ఒక ఎక్స్ప్లిసిట్ కాల్ వద్ద మాత్రమే ఇది ఆ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది కాలింగ్ ఏ ఫంక్షన్. మనం ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, బై దట్ వీ కెన్ అండర్స్టూడ్ ఈజీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ క్రియేట్ ఏ ఫంక్షన్ ఇక్కడ క్రియేట్ చేసాం. వైడ్ మై ఫంక్షన్, వైడ్ అనేది రిటర్న్ టైపు, మై ఫంక్షన్ అనేది ఫంక్షన్ నేమ్ అండ్ సిఅవుట్ ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని రాసాం సిఅవుట్లో. సో ఇక్కడ మెయిన్ మెథడ్లో మనం ఫంక్షన్ని కాల్ చేసాం. చూడండి, మై ఫంక్షన్ సెమీకోలన్ కాల్ ది ఫంక్షన్. సో మనకి అవుట్పుట్ అనేది ఏం రావాలి, ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని రావాలి. సో నెక్స్ట్ ఫంక్షన్ డిక్లరేషన్ అండ్ డెఫినేషన్. ఫంక్షన్ డిక్లరేషన్ అంటే ఏంటిది, మనం ఫంక్షన్ని ఎందుకు డిక్లేర్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వేరియబుల్స్ని యూజ్ చేస్తున్నప్పుడు మనం వేరియబుల్ని ఎలా అయితే డిక్లేర్ చేసుకుంటామో సిమిలర్లీ మనం బిఫోర్ యూజింగ్ ఫంక్షన్స్, అంటే ఫంక్షన్స్ని యూజ్ చేసే ముందు మనము ఫంక్షన్ని మనం డిక్లేర్ చేయాలి. సో ఇది ఫంక్షన్ డిక్లరేషన్. అండ్ నెక్స్ట్ డెఫినేషన్ అంటే ఏంటిది, ద బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అని మీనింగ్. సో ఇది సింటాక్స్ చూడండి, వైడ్ అనేది రిటర్న్ టైప్ అండ్ మై ఫంక్షన్ అనేది ఫంక్షన్ నేమ్ అండ్ ఇది డిక్లరేషన్ అండ్ ద బాడీ ఆఫ్ ది ఫంక్షన్ అంటే ఇది డెఫినేషన్. సో ఇది సింటాక్స్. ఎగ్జాంపుల్ చూడండి, ఇది ఫంక్షన్ డిక్లరేషన్, వైడ్ మై ఫంక్షన్ సెమీకోలన్, ఇది డిక్లరేషన్. అండ్ ద మెయిన్ మెథడ్లో ఏం రాసాం, మనం ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం. అండ్ ఫంక్షన్ డెఫినేషన్లో ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని రాసాం. సో ఇది ఫంక్షన్ డిక్లరేషన్, ఫంక్షన్ కాలింగ్ అండ్ ఫంక్షన్ డెఫినేషన్. సో నెక్స్ట్ పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్. పారామీటర్స్ అంటే ఏంటిది, ఇక్కడ చూడండి సింటాక్స్లో వైడ్ అనేది రిటర్న్ టైప్, ఫంక్షన్ నేమ్ అనేది మనకి ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఇది లైక్ ఐడెంటిఫైయర్. అండ్ ఇక్కడ చూడండి పారాంథసిస్లో మనము ఆర్గ్యుమెంట్స్, వీటిని మనం ఆర్గ్యుమెంట్స్ అనొచ్చు ఆర్ పారామీటర్స్ అనొచ్చు. పారామీటర్ 1, పారామీటర్ 2, పారామీటర్ 3 అంటే మనం మల్టిపుల్ పారామీటర్స్ని యూజ్ చేసుకోవచ్చు. బట్ ఈచ్ పారామీటర్ అనేది కామాతోని సపరేట్గా తీసుకోవాలి. సో ఇది పారామీటర్ 1, పారామీటర్ 2, పారామీటర్ 3. దీంట్లో మనకి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. అవి ఏంటివి, యాక్చువల్ పారామీటర్ అండ్ ఫార్మల్ పారామీటర్స్. యాక్చువల్ పారామీటర్ అంటే ఏంటిది అంటే మనం ఫంక్షన్ కాల్లో ఈ పారామీటర్స్ని రిటర్న్ చేసుకుంటాం, అది యాక్చువల్ పారామీటర్స్. అదే ఫార్మల్ పారామీటర్స్ అంటే ఏంటిది, ఫంక్షన్ డెఫినేషన్లో మనం రిటర్న్ చేసుకుంటాం, దాన్నే మనం ఫార్మల్ పారామీటర్స్ అంటాం. సో మనం ప్రాక్టికల్గా ఎగ్జాంపుల్స్ చూద్దాం, మనకి ఈజీగా అర్థమవుతుంది.
చూడండి ఇక్కడ ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ యూజింగ్ నేమ్ స్పేస్ ఎస్టీడీ అనే నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. అండ్ ఫంక్షన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. వైడ్ అనే రిటర్న్ టైప్ యూజ్ చేసి మై ఫంక్షన్ అనే ఫంక్షన్ని, ఇది ఫంక్షన్ యొక్క నేమ్. అండ్ సిఅవుట్లో ఏం రాసాం, ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. సో క్లోజ్ ది కర్లీ బ్రేసెస్. మళ్ళీ మెయిన్ మెథడ్లో మనం ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం. మై ఫంక్షన్ కాల్ ది ఫంక్షన్ చేసాం. సో ఇప్పుడు అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. అవుట్పుట్ మనకి ఏం రావాలి, ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని రావాలి. చూడండి ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. సో నెక్స్ట్ అలాగే ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. ఫంక్షన్ కాల్ అయ్యింది కదా, నెక్స్ట్ డిక్లరేషన్ అండ్ డెఫినేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ సేమ్ అలాగే నేమ్ స్పేస్ ఎస్టీడీని యూజ్ చేసాం. వైడ్ అనేది రిటర్న్ టైప్ అండ్ మై ఫంక్షన్. సో ఇదంతా కూడా ఫంక్షన్ డిక్లరేషన్. అండ్ ఇది మెయిన్ మెథడ్లో మనం ఫంక్షన్ని కాల్ చేసుకున్నాం. అండ్ ఇది ఫంక్షన్ డెఫినేషన్. వైడ్ మై ఫంక్షన్ సిఅవుట్ ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్. సో దీన్ని వన్స్ ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఐ జస్ట్ గాట్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చింది. సో నెక్స్ట్ పారామీటర్స్. ఇక్కడ చూడండి ఇంక్లూడ్ ఐఓ స్ట్రీమ్ అండ్ నేమ్ స్పేస్ని యూజ్ చేసాం. వైడ్ అనేది రిటర్న్ టైప్, మై ఫంక్షన్ నేమ్ అండ్ స్ట్రింగ్ ఎఫ్ నేమ్. మనము ఇక్కడ స్ట్రింగ్ అనేది యూజ్ చేసాం. అండ్ ఇవి పారామీటర్స్. అండ్ నెక్స్ట్ సిఅవుట్ ఎఫ్ నేమ్ రిఫరెన్స్. మెయిన్ మెథడ్లో మనం ఫంక్షన్ని మనం కాల్ చేసుకున్నాం. మై ఫంక్షన్ లీమ్ అని, మై ఫంక్షన్ ఏదైనా నేమ్ ఇచ్చుకోండి, మై ఫంక్షన్ జర్నీ అని అలా కాల్ చేసుకున్నాం. సో మనకి ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. చూడండి ఫంక్షన్ కాల్ అయ్యి మనకి అవుట్పుట్ అంటే మనం ఇచ్చిన నేమ్స్ అనేటివి వచ్చినాయి. సో ఇది పారామీటర్స్ని మనం ఈ విధంగా తీసుకొని కాల్ చేసుకున్నాం. సో ఈ క్లాస్ నేను మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.